అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు 75వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా నందికొట్కు నియోజకవర్గం పార్టీ కార్యాలయంలో ఈరోజు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మండల పార్టీ నాయకులు, యూనిట్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, అలాగే తెలుగుదేశం అభిమానులు, మహిళలు అందరికీ కూడా ఇక్కడికి వచ్చి ఇవాళ జన్మదినాన్ని జరుపుకోవడం చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నారంటే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారంటే ఇది ఒక చరిత్ర. ఎందుకంటే ఒక వ్యక్తి 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యారంటే ఆయన పార్టీ పైన ఉన్నటువంటి పట్టుదల కావచ్చు, ప్రజల్లో ఆయన పైనటువంటి నమ్మకం కావచ్చు, విశ్వాసం కావచ్చు. ఇవాళ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎన్డీఏ కూటమికి అధ్యక్షత వహిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు అడుగులు వేయిస్తూ, అలాగే 2019 నుంచి 24 వరకు విధ్వంసమైన రాష్ట్రాన్ని వికాసం వైపు అడుగులు వేయిస్తూ ఇవాళ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్నటువంటి కృషి పట్టుదల వల్ల ఇవాళ రాష్ట్రం పురోగతి చెందుతుందని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. ఎందుకంటే ఈరోజు మీరు చూడండి, చదువుకునేటువంటి యువతకు ఉద్యోగ అవకాశాలు కావచ్చు, మహిళలకు సమానమైనటువంటి అవకాశాలు కావచ్చు, అలాగే రైతులకు ఉన్నటువంటి గిట్టుబాటు ధరలు కావచ్చు, అన్నీ కూడా ఇవాళ రాష్ట్రంలో సుభిక్షంగా ఉన్నాయి. త్వరలోనే ఇవాళ మేము ఒకటే చెప్తున్నాం, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సందేశం మేరకు ఖచ్చితంగా మే ఆఖరికంతా రైతులకు రైతు భరోసా వస్తుంది. అలాగే బడికి వెళ్ళే పిల్లలకు తల్లికి వందన కింద ప్రతి ఒక్కరికి కూడా స్కూల్లో బడికి వెళ్ళే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు ఇచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టారని చెప్పేసి అది కేబినెట్ ఆమోదం కూడా అయిపోయింది. త్వరలోనే సంక్షేమ పథకాలు అన్నీ కూడా విస్తరించి రాష్ట్రం అంతా, దేశం అంతా కూడా గర్వించదగ్గట్టుగా ఒకసారి చితికిపోయినటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఆయన అపారమైనటువంటి అనుభవంతో గాడిలో పెట్టారని చెప్పేసి ప్రతి ఒక్క మేధావులందరూ కూడా ఇవాళ మాట్లాడుకోవడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోనే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అలాగే మన జిల్లాకు సంబంధించి కూడా అభివృద్ధి పనులు చకచక జరుగుతున్నాయి. ఖచ్చితంగా మనము రాబోయే 5 సంవత్సరాలలో మన రాష్ట్రాన్ని ముందులో ఉంచాలనేది ఆయన ఆకాంక్ష. ఇకపోతే చదువుకున్నటువంటి విద్యార్థులకు మెగా డిఎస్సీ అని చెప్పేసి అందరూ ఎదురు చూస్తున్నారు. ఈరోజే పేపర్లో కూడా ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఈ 20కంతా వచ్చే మాసానికంతా వచ్చే నెలలో నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళను కూడా ఆదుకోవడం జరుగుతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, అలాగే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆ భగవంతుడు ఆయుష్ ఆరోగ్యాలు ఇచ్చి నిండు నూరేళ్లు వర్ధిల్లి ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంటూ హరితాంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దేందుకు ఆయనకు భగవంతుడు మంచి ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.